మాస్టర్స్ కాంతి స్వరూపులైనటువంటి మీ అందరికి కాంతిగత్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారికి, పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, అలాగే మనందరి గురువు గారైనటువంటి అఫ్జల్ శ్రీకాంత్ సార్ కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు సార్ మీకు. ఈ రోజు మనందరి చేత అద్భుతంగా ధ్యానం చేయించడానికి మన ముందుకు వస్తున్నారు రత్నమాల మేడం గారు, గోదావరి ఖని నుంచి. మేడం యొక్క ఆధ్వర్యంలో చక్కగా శ్వాస మీద ధ్యాస పెడుతూ కాంతిని నింపుకుంటూ ఈ విశ్వానికి కూడా చక్కగా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. మనం భూమి మీదకి వచ్చిన ఏకైక లక్ష్యం కాంతి స్ప్రెడ్డింగ్. సో దానిలో భాగంగా చక్కగా ఎరుకుతూ ఉంటూ 1,44,000 మంది కాంతి యోధులతో కలిసి ఈ అద్భుతమైన బృహత్ కార్యంలో పాల్పంచుకుందాం మాస్టర్. సో బి రెడీ, ఎరుకుతూ ఉందాం ప్రతి ఒక్కరం కూడా. రత్నమాల మేడం, మీకు వెల్కమ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్, కంటిన్యూ ద సెషన్ మ్యామ్. ఓకే మేడం. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, మనకు సహకరిస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులకి, ప్రకృతికి, అలాగే మనకు కర్మ ప్రక్షాళన చేయించి కాంతి ఎలా నింపుకోవాలని నేర్పించి విశ్వ కళ్యాణం కోసం ఈ విశ్వమంతటికి కాంతిని ఎలా నింపాలి అన్నటువంటి జ్ఞానమును అందించినటువంటి మనందరి గురువైనటువంటి శ్రీకాంత్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనములు. ఓకే మాస్టర్స్, మనందరం కూడా చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం. మనకు ఎక్కడైతే అనువుగా ఉందో అక్కడ కూర్చుందాం మాస్టర్స్. నేల మీద కానీ, కుర్చీలో కానీ, సోఫాలో కానీ చక్కగా కూర్చుందాం మాస్టర్స్. కాళ్ళు క్రాస్ చేసుకుందాం, వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిద్దాం. లోనికి వెళ్ళే శ్వాసని, బయటికి వెళ్ళే శ్వాసను గమనిస్తూ శ్వాసతో పాటు కాంతిని నింపుకుందాం. అలాగే మన దేహమంతా కూడా, మన శరీరం అంతా కూడా కాంతిని నింపుకొని ఆ కాంతిని విశ్వమంతా కూడా నింపుదాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంటే నిరంతరం జరుగుతున్నటువంటి శ్వాసను గమనించడమే. మన జీవితం యొక్క మనుగడకి మూలము, మన ఆత్మ పరిణతి చెందడానికి మూలము శ్వాస. ఆ శ్వాసను పట్టుకుందాం, ఆ శ్వాసను గమనిద్దాం. శ్వాసలోనే విశ్వమంతా ఉంది మాస్టర్స్. ప్రకృతి అంతా కూడా శ్వాసలోనే ఉంది. ఖనిజ, వృక్ష, జంతు, మానవ, దేవాది దేవతలు, పరమాత్మ, మూల చైతన్యం అంతా కూడా శ్వాసలోనే ఇమిడి ఉంది. అందుకే ఆ శ్వాసను గమనిద్దాం. అలాగే మాస్టర్స్, మనము కాంతి స్ప్రెడ్ చేస్తున్నాం. అందరికీ తెలుసు, సూర్యుని నుండి వచ్చేటువంటి ఆ సూర్యకిరణాలలో, ఆ కాంతి కిరణాలలో 7 రంగులు ఉంటాయి మాస్టర్స్. 7 రంగులతో కూడుకున్నటువంటిది కాంతి. ఆ 7 రంగులు కూడా మాస్టర్స్ మనకు మన దేహంలో ఆ 7 రంగులు ఉంటాయి. ఆ ఎనర్జీస్ మనలో ఉంటాయి. ఆ రంగులు కరెక్ట్ గా మనలో ఉన్నప్పుడు మన యొక్క దేహంలో ప్రతి చక్రం యాక్టివేషన్ లో ఉండి మనము పరమాత్మ స్థితిలో, ఆత్మస్థితిలో జీవిస్తాం. ఎప్పుడైతే ఆ రంగులు వివర్ణమవుతాయో, తన రంగును కోల్పోయి ఉంటాయో, అప్పుడు మనలో నాడీ మండలము అశుద్ధి జరుగుతుంది మాస్టర్స్. ఎందుకంటే కర్మల వల్ల. ఎప్పుడైతే మనము శ్వాసను గమనిస్తూ ఉంటామో, ఒక్కొక్క చక్రాలోకి ఆ యొక్క కలర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మన చక్రాలన్నీ యాక్టివేషన్ అవుతాయి మాస్టర్స్. అలాగే ఆ సూర్యకాంతిలో 7 రంగులు ఎలాగైతే దాగి ఉన్నాయో, ఇమిడి ఉన్నాయో, అలాగే ఈ కాంతిలో కూడా ప్రకృతి ఇమిడి ఉంది మాస్టర్స్. కాంతి అంటే ప్రేమ, స్వచ్ఛత, కరుణ, సత్యము, ధర్మము, అనుకువ, ఆదరణ, వినయము, వినమ్రత, అన్ని మాస్టర్స్ సద్గుణాలు ఉంటాయి మాస్టర్స్.
ఎందుకంటే ఎవరికైతే కాంతి ఉంటుందో కాంతి నింపుకోవడం వల్ల వాళ్ళు ఆత్మస్థితిలోకి వెళ్తారు, పరమాత్మ స్థితిలో జీవిస్తారు. అంటే ఆత్మ జ్ఞానంపై ఆసక్తి ఏర్పడి నెమ్మదిగా ప్రతి ఒక్కరు కూడా మాస్టర్స్ సాధన చేస్తూ పరమాత్మ స్థితిని పొందుతారు. ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా తమ యొక్క జీవితాన్ని, తమ యొక్క ఆత్మను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తారు మాస్టర్స్. మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. జన్మ రాహిత్య స్థితిని, ఆ మోక్ష స్థితిని ఉండనట్టుగా ఉంటాము మాస్టర్స్. అంటే సాక్షిభూతంగా జీవించగలము. అందుకని ఆ కాంతిని మనలో నింపుకుంటూ అదే కాంతిని విశ్వమంతా నింపుతాం మాస్టర్స్. వస్తువులు, పదార్థాలు, జీవులు, ప్రాణులు అన్ని నింపేస్తాం మాస్టర్స్. ఎప్పుడైతే ఆ వస్తువులు వాడతారో అవి మన్నిక కలిగి ఉంటాయి. దాని ద్వారా కూడా మనలోకి కాంతి వెళ్ళిపోతుంది. అలాగే పదార్థాల ద్వారా, ఇలా అన్నింటి ద్వారా కాంతిని మనం నింపినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సత్య మార్గంలోకి రాగలరు. మన యొక్క చిన్న ప్రయోగము మాస్టర్స్. ఈ ప్రయోగంలో మనం ఎంతో సక్సెస్ ని సాధిస్తున్నాం. కాబట్టి మాస్టర్స్ అందరూ చక్కగా లోనికి వెళ్ళే శ్వాసని, బయటికి వెళ్ళే శ్వాసను గమనిద్దాం. ముందుగా మనందరి తలల పైన ఆస్ట్రల్, క్రిస్టల్, గోల్డెన్ కాంతి పిరమిడ్ ని వేసుకుందాం మాస్టర్స్. ఆ పిరమిడ్ ని ఆహ్వానిద్దాం. గమనించండి మాస్టర్స్, క్రిస్టల్ కాంతి పిరమిడ్ మన సహస్రాలం పైన చక్కగా వచ్చింది మాస్టర్స్. మనందరి సహస్రాల పైన బరువుగా, తేలికగా రకరకాల వైబ్రేషన్స్ ఊహించండి, అనుభూతి చెందండి మాస్టర్స్, భావన చేయండి. అలాగే మాస్టర్స్, సప్త సముద్రాలచే తయారు చేయబడినటువంటి సాల్ట్ పిరమిడ్ అంటే క్రిస్టల్ పిరమిడ్ కూడా ఆహ్వానిద్దాం. ఎక్కడైనా నెగటివ్స్ అడ్డుపడితే ఆ కణాలలోకి ఈ యొక్క క్రిస్టల్ పిరమిడ్ వాటిని తొలగించి వేస్తుంది. అంటే రక్షణగా మనకు పనిచేస్తుంది. పిరమిడ్ యొక్క ఎనర్జీస్, అలాగే వైబ్రేషన్స్, ఇందాక క్రిస్టల్ కాంతి పిరమిడ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే మన తల బరువు, తేలిక చక్కగా గమనించండి మాస్టర్స్. అవేర్నెస్ తో ఉండండి, ఎరుక స్థితిలో ఉండండి. అవేర్నెస్ మాస్టర్స్ ని, ఎరుక మాస్టర్స్ ని ఆహ్వానిద్దాం. అలాగే మనందరికీ ఈ జ్ఞానాన్ని అందజేసినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారిని, వారి యొక్క సహచర ధర్మచారిణి అయినటువంటి స్వర్ణమాల పత్రి మేడం ని ఈ క్లాస్ కి ఆహ్వానిద్దాం మాస్టర్స్. అలాగే ఆస్ట్రల్ గురువు అయినటువంటి మహా అవతార్ బాబాజీ గారిని కూడా, ఇంకా అతడు సజీవంగా ఉన్నారు మాస్టర్స్, ఆ గురువు గారిని కూడా మనం ఆహ్వానిద్దాం. అతను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలడు, తన శరీరాన్ని మార్చుకోగలడు మాస్టర్స్, ఎక్కడంటే అక్కడ సృష్టించుకోగలడు, అంత శక్తి అతనిలో ఉంది. అతడు కూడా ఈ శ్వాస మీద ధ్యాస ద్వారానే ఆ శక్తిని సంపాదించాడు. అతడు కూడా మానవుడిగా జన్మ తీసుకొని అలా ఆస్ట్రల్ గురువుగా మనకి మారిపోయాడు మాస్టర్స్. మనం కూడా అంత శక్తి ఉంది, మనం కూడా అదే శ్వాసను గమనిస్తూ మనందరం కూడా ఆ స్థితికి చేరుకుందాం. ఆ గురువు గారిని కూడా ఆహ్వానిద్దాం. అలాగే మాస్టర్స్, ఇందాకే చెప్పుకున్నాం కదా, మనందరికీ ఏ కాంతి ఎలా నింపుకోవాలి, ఎలా విశ్వమంతా నింపాలి, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని మనకు తెలియజేసినటువంటి సునీత శ్రీకాంత్ మాస్టర్ గారిని కూడా ఈ సెక్షన్ కి హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం మాస్టర్స్. అలాగే త్రిమూర్తులను, త్రిమాతలను, గణేష్ మాస్టర్ని, సుబ్రహ్మణ్య మాస్టర్ని, లక్ష్మీ నరసింహ మాస్టర్ని, లార్డ్ వెంకటేశ్వర మాస్టర్స్ ని,
దత్తాత్రేయ గారిని, ఆల్ హాస్టల్ మాస్టర్స్ ని ఆహ్వానిద్దాం మాస్టర్స్. అలాగే ఓషో, రాంపా, మేడం బ్లావెట్స్కి లాంటి రాఘవేంద్ర స్వామి, లాహిరి మహాశయులు, యుక్తేశ్వర మహాశయులు, సదానంద యోగి లాంటి అసెండెడ్ మాస్టర్స్ ని కూడా ఆహ్వానిద్దాం. అలాగే హయ్యర్ డైమెన్షనల్ ఉన్నత లోకవాసులు, ఆర్కుటూరియన్స్, లైవేరియన్స్, ఓరియన్స్, సిరియన్స్, నైజీరియన్స్, లైరన్స్, వేగన్స్, ఏంజల్స్, ఆర్కేంజల్స్, గార్డియన్ ఏంజల్స్, ఉన్నత లోకవాసుల్ని, ఆర్కేంజల్ మైకేల్ యొక్క కాంతి ఖడ్గాన్ని కూడా ఆహ్వానిద్దాం. అలాగే మన జన్మ గురువులను, ఈ జన్మ గురువులను, పరమ గురువులను, సప్త ఋషులను, హిమాలయ యోగులను, చెరుకుడు, శుశ్రూషుడు, ధన్వంతరి మాస్టర్స్ ని ఆహ్వానిద్దాం. అలాగే అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, లలితామాతని, నవదుర్గలను, గాయత్రి మాతని, కన్యకా పరమేశ్వరి మాతని, ఇలా మనకి ఎవరెవరైతే ఈ సెక్షన్ కి వచ్చి గౌతమ్ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ఎవరైతే మనకు సహాయ సహకారాలను అందించాలనుకుంటున్నారో ఆ వస్తానన్నటువంటి మాస్టర్స్ అందరినీ కూడా మాస్టర్స్ మనము ఆహ్వానిద్దాం. ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ ఆహ్వానిద్దాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ మన కుటుంబ సభ్యులను, స్నేహితులను, బంధువులను అందరినీ కూడా ఆహ్వానిద్దాం. వారందరూ కూడా కాంతి నింపుతూ, వారందరి చేత కూడా ధ్యానం చేయిస్తూ, ఆత్మజ్ఞానము వాళ్ళు కూడా స్థితం చేసుకొని మనతో పాటు ఈ యొక్క కాంతిని స్ప్రెడ్ చేయడానికి వారిని కూడా తయారు చేద్దాం మాస్టర్స్. గమనించండి, అందరూ వచ్చారు. ఇప్పుడు మనందరము చుట్టూ కూర్చుందాం. మన మధ్యలో మాస్టర్స్ ని కూర్చోబెడదాం మాస్టర్స్. చక్కగా కూర్చోబెడదాం మాస్టర్స్. వారిని సాధారణంగా మానిస్తూ కూర్చోబెడదాం. ఇప్పుడు మనందరి పైన ఆకాశంలో ఒక పెద్ద పిరమిడ్ ను వేసేద్దాం మాస్టర్స్. క్రిస్టల్ కాంతి పిరమిడ్ ని వేసేద్దాం. క్రాప్ సర్కిల్ ఎనర్జీతో ఉన్నటువంటి క్రిస్టల్ కాంతి పిరమిడ్ మాస్టర్స్. ఇప్పుడు అందరూ కూడా చక్కగా ప్రశాంతంగా తమ శ్వాసను తాము గమనిస్తూ, లోనికి వెళ్ళే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను గమనిస్తూ ఉంటాం మాస్టర్స్. చక్కగా గమనిస్తూ ఉన్నాం. మనతో మనం ఉందాం. మన అంతర్ ప్రపంచాన్ని కాంతితో నింపుకుందాం మాస్టర్స్. మన దేహంలో ఉన్న 72,000 నాడులను కాంతితో నింపుకుందాం. 206 ఎముకలని, అలాగే సప్త శరీరాలని, పంచకోశాలని కాంతితో నింపుకుందాం. డిఎన్ఏని, ఆర్ఎన్ఏని, ఆర్గాన్స్, గ్లాండ్స్, చక్రాస్ కాంతితో నింపుకుందాం. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్లు, మైటోకాండ్రియన్లు, న్యూక్లియస్ లో కణకణము, అణువణువు కూడా కాంతి శ్వాసతో నింపుకుందాం మాస్టర్స్. ముందుగా మన మూలాధార చక్రంలో కాంతి నింపుకుందాం. మూలాధార చక్రము మనందరికీ తెలుసు, ఆనస్ పాయింట్. అలాగే యూరినల్ బార్డర్ మధ్యలో దృష్టి నిలుపుదాం మాస్టర్స్. ఎక్కడైతే మనం దృష్టి పెడతామో అక్కడికే శ్వాస వెళ్తుంది. దృష్టి ఉన్న చోటే సృష్టి జరుగుతుంది. మన మూలాధార చక్రం అంతా కాంతి నింపుదాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెడ్ కలర్ కాంతి లోనికి వస్తుంది మాస్టర్స్. వివర్ణమైన రెడ్ కలర్ కాంతి బయటికి వెళ్ళిపోతుంది. గమనించండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్,
బ్రీత్ అవుట్. మన మూలాధార చక్రం అంతా కాంతితో నిండిపోయింది మాస్టర్స్. మనలో ధైర్యము, చురుకుదనము, యాక్టివ్నెస్, ఎనర్జీస్ నిండిపోయాయి మాస్టర్స్. మనము తెలిసి తెలియక గత జన్మలలో చేసినటువంటి కర్మలన్నీ కూడా రిలీజ్ అయిపోయి జ్ఞానంతో, ధైర్యంతో, చురుకుదనంతో నిండిపోయింది మాస్టర్స్. గమనించండి. యద్భావం తద్భవతి. మన ఆలోచనే మాస్టర్స్. ప్రకృతి కూడా, పరమాత్మ కూడా తన ఆలోచన ద్వారానే, ఇమాజినేషన్ ద్వారానే ఈ సృష్టి నిర్మించడం జరిగింది. ఇప్పుడు స్వాదిష్టాన చక్రము, మూలాధార చక్రము పైన నాభికి 2 అంగుళాల కింద స్వాదిష్టాన చక్రం ఉంటుంది మాస్టర్స్. అక్కడ మనము కాంతి నింపుదాం. ఆరెంజ్ కలర్ కాంతి నింపుదాం మాస్టర్స్. సరికాని కోరికలు ఉంటాయి. ఇప్పుడు సరి అయిన కోరికలతో, చక్కటి జ్ఞానంతో, ఆత్మస్థితిలో మనం జీవించడానికి అనువైన ఎనర్జీస్, కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి శ్వాసను నింపుదాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మన స్వాదిష్టాన చక్రం అంతా కూడా కాంతి శ్వాసతో నిండిపోయింది మాస్టర్స్. చక్కగా నింపుకున్నాం. మనమంతా కూడా గురువు గారి ఆధ్వర్యంలో గురువుకి సరెండర్ అయిపోయి, మన శ్వాస గురువుకి, మనకు జ్ఞానాన్ని అందించిన గురువులకి సరెండర్ అయి మనం చక్కగా కాంతి నింపుకుంటున్నాం మాస్టర్స్. ఇప్పుడు నాభి మాస్టర్స్. బొడ్డు అంటారు కదా, నాజిల్ అంటారు కదా, నాభి. అక్కడ కాంతి నింపుకున్నాం మాస్టర్స్. కాంతి శ్వాసతో నింపుకున్నాం. ఈ నాభి మాస్టర్స్ బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. మనకి అధికంగా నొప్పులు ఉన్నప్పుడు మాస్టర్స్ మనం ఏం చేయాలంటే బోర్లా పడుకొని మన నాభి నీళ్ళకు ఆనేటట్టు పడుకొని మనము శ్వాసను గమనిస్తూ ఉంటే ఆ నాభి భూమాత ద్వారా మాస్టర్స్ ఎనర్జీస్ తీసుకొని హీలింగ్ చేస్తుంది మాస్టర్స్. మన అణువులోనికి కాంతి, ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి నిండిపోతుంది. ప్రాణశక్తి లేకపోవడం వల్లనే మనకి అనారోగ్యాలు, నొప్పులు వస్తాయి మాస్టర్స్. ఇప్పుడు ఆ ప్రాణశక్తిని మనం నింపుకుందాం. మన నాజిల్, మన యొక్క నాభిలో మాస్టర్స్. నావెల్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా మన నాభి అంతా కాంతితో నిండిపోయింది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ గా ఉంటుంది మాస్టర్స్. మన శరీరంకి అన్ని అవయవాలు అక్కడ లింక్ చేయబడి ఉంటాయి మాస్టర్స్, కలపబడి ఉంటాయి. మన శరీరం అంతా కాంతి శ్వాస వెళ్ళిపోతుంది. ఇప్పుడు మణిపుర చక్రం. నాభికి పైన 2 అంగుళాల పైన మణిపుర చక్రం ఉంటుంది. అక్కడ మన దృష్టి పెడదాం. ఈ మణిపుర చక్రంలో మాస్టర్స్ ఎల్లో కలర్ ఎనర్జీస్ తీసుకుందాం. బ్రీత్ ఇన్,
breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఇక్కడ శాంతి, కోపం అవన్నీ ఉంటాయి మాస్టర్స్. ఇక్కడ శాంతి ఎనర్జీస్, ఎల్లో కలర్ ఎనర్జీస్ తో నిండిపోయింది. వివర్ణమైన ఎల్లో కలర్ ఎనర్జీస్ నిశ్వాస ద్వారా బయటికి వెళ్ళిపోయింది మాస్టర్స్. ఇప్పుడు ఈ చక్రం కూడా యాక్టివేషన్ లో ఉంది, ఆత్మస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్, గ్లాండ్స్ అన్ని కూడా సమస్థితిలో యాక్టివేషన్ అవుతున్నాయి మాస్టర్స్. చక్కగా గమనిద్దాం. నెక్స్ట్ అనాహత చక్రము ఛాతీ మధ్య భాగంలో ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి మాస్టర్స్. ఇక్కడ ఈర్ష, ద్వేషాలు అనే బ్లాక్స్ ఉంటాయి, సరికాని లోయర్ ఎనర్జీస్. ఇప్పుడు ప్రేమ, కరుణ ఈ ఎనర్జీస్ తో మనం నింపుదాం మాస్టర్స్. గ్రీన్ కలర్ ఎనర్జీస్, ప్రకృతి గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, ప్రేమ తత్వము మాస్టర్స్, కరుణ తత్వం మనలో ఇమిడి ఉంటుంది. ఆ ఎనర్జీస్ తీసుకుందాం మనం. చక్కగా గమనించండి మాస్టర్స్. మన సహస్రాలం గుండా కాంతి పిరమిడ్ ద్వారా ఎనర్జీస్ వస్తున్నాయి. చక్కగా ఇప్పుడు అనాహత చక్రం నింపుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out. మన అనాహత చక్రం అంతా కూడా కాంతి శ్వాసతో నిండిపోయింది. ఆత్మస్థితిలో, ప్రేమ తత్వంతో. ఇక్కడ గాలి మాస్టర్స్, మన పంచభూతాల్లో గాలి మూలాధారము, భూతత్వం అయితే స్వాధిష్టానం, నీరు అయితే మణిపుర, అగ్నితత్వం అయితే ఇది గాలి వాయుతత్వము. వాయు ఏ విధంగానైతే చిన్న పెద్ద తేడా లేకుండా అంతటా వ్యాపించి ఎలా ఉంటుందో, మన యొక్క ప్రేమ కూడా సమస్త ప్రాణికోటి పైన నిండిపోతుంది మాస్టర్స్. స్వపర భేదం లేకుండా చక్కగా మన ప్రేమ అందరికీ అందించేటువంటి శక్తి మనలోకి వచ్చింది మాస్టర్స్. దాన్ని ఆచరణలో పెట్టేటువంటి శక్తి మనకు వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టగలం. గమనించండి మాస్టర్స్. చక్కగా అనాథ చక్రాన్ని కాంతి శ్వాసతో నింపుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మన అనాహత చక్రం అంతా కూడా కాంతి శ్వాసతో నింపుకున్నాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస. అలాగే విశుద్ధ చక్రము మాస్టర్స్, గొంతు భాగం. ఇది సత్యము మాస్టర్స్. ఇక్కడ నీలం కలర్ ఎనర్జీస్ శ్వాస ద్వారా తీసుకుంటాం, నిశ్వాస ద్వారా ఆ వివర్ణమైనటువంటి ఆ నీలం కలర్ ఎనర్జీస్ ని బయటికి పంపిస్తాం. ఇక్కడ సత్యం పలకడము, వాస్తవాన్ని పలుకుతాం మాస్టర్స్. అసత్యవాకులు ఉండవు, సత్యవాకులు. అంగీకరించే తత్వము, సాక్షి భూతంగా ఉండగలిగే స్థితిలో మనం ఉంటాం మాస్టర్స్. ఆత్మస్థితిలో మాట్లాడతాం. ఇప్పుడు మనం కాంతి నింపుకోవడం ద్వారా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్,
Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. ఇప్పుడు మన విశుద్ధ చక్రం అంతా కాంతి శ్వాసతో నిండిపోయింది. ఇప్పుడు మనం అవసరం ఉంటేనే మాట్లాడతాం. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక శక్తి ఉంటుంది. మాటే మంత్రం అవుతుంది. ఆ కాంతి శ్వాసతో మనం నింపుకున్నాం. మన విశుద్ధ చక్రం కూడా యాక్టివేషన్ లోకి వచ్చేసింది, ఆత్మస్థితిలోకి. నెక్స్ట్ ఆజ్ఞా చక్రము. మన కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రం ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ మాస్టర్స్ ఊదా రంగు ఎనర్జీస్, ఇండిగో కలర్. కాంతి శ్వాస తీసుకున్నాం మాస్టర్స్. అలాగే నిశ్వాస ద్వారా వివర్ణమైన కలర్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి మనం కాంతి నింపుకోవడం ద్వారా. అలాగే మన కన్నులు, చెవులు, ముక్కు, నాలుక ఇవన్నీ కూడా మన ఇంద్రియాలన్నీ కూడా సమస్థితిలో యాక్టివేషన్ అయ్యి మాస్టర్స్ ఆత్మస్థితిలో పనిచేస్తాయి. మన ఇంద్రియాలు మన ఆధీనంలోకి వస్తాయి. బ్రీత్ ఇన్. కాంతి శ్వాస, ఇండిగో కలర్ కాంతి శ్వాసతో నింపుకుందాం. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. అబ్జర్వ్ చేయండి మాస్టర్స్, గమనించండి. మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, దంతాలన్నీ కాంతి శ్వాసతో నిండిపోతున్నాయి. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. ఆజ్ఞాచక్రము సమస్థితిలో యాక్టివేషన్ అయింది మాస్టర్స్. ఇప్పుడు బ్రహ్మలు భ్రాంతులు తొలగిపోయి శాశ్వతమైన ఆత్మతత్వం మనకి అవగతమైంది. ఈ ఆత్మ ఇప్పటి వరకు ఎన్ని జన్మలు తీసుకుంది, ఏ జన్మలు తీసుకుంది, ఏమేమి నేర్చుకుంది, తన యొక్క లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి, తన ప్రణాళిక ఏంటి, సమస్తము తెలుసుకోగలిగాం మాస్టర్స్. ఆ స్థితికి మనం చేరుకున్నాం. ఇప్పుడు సహస్రాలం గమనిద్దాం. బ్రహ్మరంధ్రము. పిల్లలకి తలకంటుతారు కదా నూనెసి, ఆ భాగంలో దృష్టి నిలుపుదాం. అక్కడే శ్వాసిద్దాం. ఇక్కడ వాయిలెట్ కలర్, నీలం కలర్ ఎనర్జీస్ తో నింపుకుందాం మాస్టర్స్. ఎరుపు నుంచి కాంతి శ్వాస సహస్రాలం గుండా మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ లోకి ప్రవేశిస్తున్నాయి. మన సహస్రాలం అంతా నిండిపోతుంది. గమనించండి మాస్టర్స్. ఇక్కడ నిర్గుణ స్థితి, అన్ని గుణాలను దాటేస్తాం మాస్టర్స్. అందుకే మన యొక్క కలర్స్, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క చక్రంలోని
ఒక్కొక్క కలర్ ఒక్కొక్క గుణానికి ప్రతీక మాస్టర్స్. నిర్గుణము, ఇంకా మంచి చెడు ద్వంద్వత్వము లేదు మాస్టర్స్. మానవ మానము, గౌరవం అగౌరవము, సాక్షిభూత స్థితికి, అలాగే సేవ అంతా ఒకటేనన్న భావము, ఏకత్వ భాగము, నా వాళ్ళు నీ వాళ్ళు, నా ఊరు నీ ఊరు, నీ ప్రాంతము నా ప్రాంతము, ఇలాంటి తారతమ్య భేదాలు ఉండవు మాస్టర్స్. బ్రీత్ ఇన్, ఏకత్వ స్థితిలో కాంతి శ్వాసతో నింపుకుందాం మాస్టర్స్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మాస్టర్స్ ప్రాపంచికత ఆధ్యాత్మికత వేరువేరుగా కాకుండా ఒక్కటిగా చూసి జీవిస్తున్నాం, ఆత్మస్థితిలో జీవిస్తున్నాం. మనం సంసారంలో నిర్వాణం పొందే స్థితికి మనందరం కూడా ఇప్పుడు చేరుకున్నాం. ఇప్పుడు అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా నింపుకుందాం మాస్టర్స్. ఇక్కడ సరికాని ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి కదా, సరికాని నమ్మకాలు, వాటినన్నిటిని కూడా తొలగించుకుందాం మాస్టర్స్. ఈ కాంతి శ్వాసతో ఆత్మస్థితిలో మనం దీన్ని జీరో చేసుకుందాం మాస్టర్స్. ఒక తెల్ల కాగితం లాగా మార్చుకుందాం. కాంతి శ్వాసతో కాంతితో నింపుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మాస్టర్స్ ఇది బ్యాక్ చక్రం. ఇది వర్తమానంలో ఆ క్షణంలో ఉండే ఎనర్జీస్ ని అందిస్తుంది మాస్టర్స్ మనకి. ఎందుకంటే మన చిన్న మెదడులో సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే ఫీడ్ జరుగుతుందో అదే మనకి ప్రకృతి అందిస్తుంది. కాబట్టి ఎలాంటి మూఢ నమ్మకాలకు, మూఢ విశ్వాల అనాచారాలు వాటన్నిటిని కూడా తొలగించుదాం. వర్తమానంలో ఆ క్షణంలో ఉండే విధంగా దాన్ని మనం నింపుకున్నాం మాస్టర్స్. కాంతి శ్వాసతో ఆత్మస్థితిలో యాక్టివేషన్ అయింది. ఇప్పుడు మన యొక్క C1 to C8, అలాగే T1 to T12, L1 to L5, S1 to S5 అంటే స్పైనల్ కార్డ్. మన స్పైనల్ కార్డ్ అంతా కూడా గోల్డెన్ కలర్ కాంతి శ్వాసతో నింపుకుందాం. బ్రీత్ ఇన్, చక్కగా గమనించండి. బ్యాక్ చక్రం మెడ భాగం నుంచి మూలాధార చక్రం వరకు, S1 వరకు గమనిద్దాం. బ్రీత్ అవుట్, కాంతి శ్వాసతో నింపుకుందాం. చక్కగా నిండిపోతుంది, శ్వాసలోనికి వస్తుంది కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్పైనల్ కార్డ్ అంతా గోల్డెన్ కలర్ కాంతి శ్వాసతో నిండిపోయిన మాస్టర్స్. అన్ని బ్లాక్స్ రిలీజ్ అయి స్వచ్ఛంగా మన యొక్క స్పైనల్ కార్డ్ నిటారుగా స్ట్రాంగ్ గా తయారైన మాస్టర్స్. గమనించండి, వీపు తల నిటారుగా తనంతట తానుగా సహజంగానే మాస్టర్స్ వచ్చేసింది. ఇప్పుడు మన యొక్క రెండు కాళ్ళు కూడా కాంతి శ్వాసతో నింపుకుందాం మాస్టర్స్. ఫస్ట్
ఎడమ కాలు నింపుదాం. మాస్టర్స్ తొంటి భాగం నుంచి పాదాల వరకి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలాగే కుడి కాలు తొంటి నుంచి పాదాల వరకు. అందరికీ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తొంటి నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చక్కగా కాంతి నింపుదాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మన రెండు కాళ్ళు కాంతి శ్వాసతో నిండిపోయాయి. ఇప్పుడు మన యొక్క ఎడమ భుజం నుంచి అరిచేతి వేళ్ళ గోళ్ళ వరకు కాంతి శ్వాసతో నింపుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలాగే కుడి భుజం నుంచి కుడి చేతి వేళ్ళ గోళ్ళ వరకు కాంతి శ్వాసతో నింపుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మన కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు మాస్టర్స్ మనం సమస్థితిలో కర్మాచరణ చేయడానికి అనుకూలంగా ఇప్పుడు మనం కాంతి నింపుకున్నాం. ఇప్పుడు మన మూలాధారం నుంచి సహస్రాలం వరకు మనము కాంతి నింపుకుందాం. దీర్ఘ శ్వాస. సహస్రాలం నుంచి మూలాధారం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలాగే బ్యాక్ చక్ర మాస్టర్స్. స్పైనల్ కార్డ్. సహస్రాలం నుంచి సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మూలాధార చక్రం వరకు S1 to S5 చక్రం వరకు డిస్క్ వరకు కాంతి నింపుదాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు స్పైనల్ కార్డ్ అంతా గోల్డెన్ కాంతి శ్వాసతో నిండిపోయింది. ఇప్పుడు మన దేహం అంతా కూడా కాంతితో ఆత్మస్థితిలో పరమాత్మ స్థితిలో ఉండిపోయింది మాస్టర్స్. ఇప్పుడు పింగళ నాడు, నాడి కిందకి పింగళ నాడి పైకి యాక్టివేషన్ అవుతుంది. గమనించండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, కిందకి, బ్రీత్ అవుట్, పింగళ పైకి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మన మూలాధారం నుంచి ఒక కాడ మన సహస్రాలంలో సహస్రదళ పద్మంగా ఏర్పడింది మాస్టర్స్. ఒక్కొక్క రేకు మాస్టర్స్ పెటల్ జ్ఞానానికి
ప్రతీక. అలాగే మాస్టర్స్, ఇప్పుడు మన కుండలిని మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి యాక్టివేషన్ అయి 7 తల నాగుపాముగా స్పైనల్ కార్డ్ ద్వారా 7 తల నాగుపాముగా ఏర్పడింది మాస్టర్స్. ఇప్పుడు మధ్యలో మనం కూర్చున్నాం. చుట్టూ కూడా మాస్టర్స్, ఆస్టల్ మాస్టర్స్, అసెండెడ్ మాస్టర్స్, హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్. మధ్యలో మనము చుట్టూ అందరూ కూర్చున్నారు మాస్టర్స్. ఈ సమస్త బ్రహ్మాండంలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా కూర్చొని ధ్యానం చేస్తున్నారు. చక్కగా ధ్యానం చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్ అందరూ చక్కగా ధ్యానం చేసి కాంతి శరీరాలుగా మారిపోయారు. మరి అన్ని కాంతులు కలిసి ఏమవుతుంది? ఏకకాంతిగా మారుతుంది. ఇప్పుడు ఒక 1,000,000 సూర్యుల కాంతితో తేజస్సుతో మన సహస్రాలను మెచ్చుకుంది మాస్టర్స్. కాంతి గమనించండి, ఆ కాంతి ఉంది. మన అంతర్నేత్రం ద్వారా దర్శిద్దాం మాస్టర్స్. మన బాహ్య నేత్రాలతో మనం చూడలేము. ఇప్పుడు ఆ కాంతి మనలో మిడ్జైన్ మాస్టర్స్, మనలో కలిసిపోయింది. మన దేహం కూడా కాంతిగా ఉంది కదా, ఈ కాంతిలో ఆ కాంతి కలిసిపోయింది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అంతా నేనే, నేనే అంతా. ఆ పరమాత్మలో మనం ఉన్నాం, మనలో ఆ పరమాత్మ ఉంది. సమస్త సృష్టి మనలోనే ఉంది, సమస్త సృష్టిలో మనం ఉన్నాం. ఇప్పుడు మనము ఆజ్ఞా చక్రం ద్వారా, చేతుల ద్వారా, హృదయం ద్వారా కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఇప్పటి వరకు నింపుకున్నాం, ఇప్పుడు స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు ముందు మనం మన చుట్టూ కూడా ఆ కాంతి శ్వాసతో, గోల్డెన్ కలర్ కాంతితో ఆరా వేసుకుందాం, రక్షక కవచం లాగా. గమనించండి మాస్టర్స్, మన చుట్టూ ఒక వలయం ఏర్పడింది. గోల్డెన్ కాంతి వలయము మనకి రక్షణనిస్తుంది మాస్టర్స్. దేవతలకు ఉంటుంది కదా, అలాగే మనకు ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ మాస్టర్స్ ఆ చుట్టూ కూడా, ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ఇల్లు, ఆ వ్యక్తి, ఆ దేశము, రాష్ట్రము, ఖండము అంతా కూడా రక్షణనిస్తుంది మాస్టర్స్. వారిని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటుంది. ఆ కాంతి వలయానికి అంత ప్రత్యేకత, అంత గొప్పతనం ఉంది మాస్టర్స్. అంత శక్తి ఆ కాంతికి, కవచానికి ఉంది. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా వేసుకోవాలి మాస్టర్స్. ఓకే, ధ్యానం చాలా గొప్పది. పూజ కంటే, జపం కంటే, స్తోత్రాల కంటే ధ్యానం ఉన్నతమైనది మాస్టర్స్. ఇప్పుడు హనుమాన్ శరీరం లాగా, హనుమాన్ మాస్టర్కి ఏ విధంగానైతే అష్టసిద్ధులు, నవనీతులు ఎలాగైతే ప్రాప్తించాయో సిద్ధులు, మనకు కూడా అవన్నీ వచ్చేసాయి మాస్టర్స్. ఇప్పుడు మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలం, కాంతిని నింపగలం, శరీరాన్ని చిన్నగా పెద్దగా ఎలా అంటే అలా మలుచుకునే శక్తి సంపాదించుకున్నాం ధ్యానం ద్వారా. ఇప్పుడు మన శరీరం పెద్దదవుతుంది మాస్టర్స్, పెరుగుతూ ఉంది. ఆకాశంలోకి వెళ్ళిపోయాం. ఆకాశం అంతా కాంతి స్ప్రెడ్ చేద్దాం. సూర్యచంద్రులకి, నక్షత్రాలకి, గెలాక్సీలకి, పాలపుంతలకి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అన్ని కాంతితో నిండిపోయాయి. ఇప్పుడు పైన లోకాలన్నింటికి కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఆ కోటాను కోట్ల లోకాలలో మాస్టర్స్ త్రిమూర్తులు, త్రిమాతలు, సమస్త దేవీ దేవతలు, అసెండెడ్ మాస్టర్స్, ఆస్టల్ మాస్టర్స్, హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్,
గురువులు, పరమ గురువులు, యోగులు వీరందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మీరు కూడా మనకి ఎప్పుడు సహకరిస్తూ విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి వీరి యొక్క శక్తి, స్థితి, జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ వారి యొక్క సహకారాలు మనకు అందించాలని, ఈ పంచభూతాలు, ఈ ప్రకృతి పరిరక్షించడానికి వీరి సహకారం మనందరికీ లభించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. చక్కగా వారు అంగీకరిస్తూ మనం ఇచ్చిన కాంతిని స్వీకరిస్తున్నారు. గమనించండి. మాస్టర్స్ చక్కగా స్వీకరించారు. ఆనందముతో నృత్యం చేస్తూ మనకు తిరిగి కాంతి స్ప్రెడ్ చేస్తున్నారు మాస్టర్స్. అంగీకరిస్తూ వారు కూడా మనకి గిఫ్ట్లు ఇస్తున్నారు మాస్టర్స్. కాంతితో పాటు గిఫ్ట్లు మనకి ఏది అవసరమో అది మీ జీవితంలో మీకు ఏది అవసరమో సమయానుకూలంగా, సందర్భానుసారంగా మీకు అన్ని లభిస్తాయని ఒక ఉన్నతమైన గిఫ్ట్ ఇచ్చారు మాస్టర్స్. ఎప్పుడు మీరు ఆది మానసంతో కనెక్ట్ అయి ఉంటారు, ఆత్మస్థితిలో జీవిస్తారన్న ఒక పెద్ద గిఫ్ట్ మనందరికీ అందించారు మాస్టర్స్. మనందరం స్వీకరిద్దాం. ఎందుకంటే వారంతటా వారు ఇచ్చారు కాబట్టి మనం తీసుకోవాలి. అందుకే గురువు గారు చెప్తారు, కోరి తెచ్చుకోరాదు, అడగకుండా ఇచ్చినప్పుడు స్వీకరించాలి. ఇప్పుడు మాస్టర్స్ మనం కింది లోకాలకి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. పైనున్న లోకాలన్నింటికి, కోటాను కోట్ల లోకాలకి, భూభువర్ సువర్లోకం, జనాలోకం, మహాలోకము, తపోలోకము, సత్యలోకానికి కాంతి స్ప్రెడ్ చేసాం. ఇప్పుడు కింద ఉన్నటువంటి అతల, వితల, సుతల, మహాతల, రసాతల, తలాతల, పాతాల లోకాలకి కాంతి స్ప్రెడ్ చేద్దాం. వీరందరూ కూడా మాస్టర్స్ ఈర్ష, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు మాస్టర్స్ అజ్ఞానంతో ఉంటారు మాస్టర్స్. వీరందరికీ కాంతి స్ప్రెడ్ చేయడం వల్ల వీరందరూ కూడా మాస్టర్స్ ప్రేమతత్వంతో, కరుణాతత్వంతో, దైవత్వంతో, దివ్యత్వంతో నిండిపోతారు మాస్టర్స్. ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా, ప్రతి ఆత్మస్వరూపం కూడా ప్రత్యేకతను కలిగి ఉంది మాస్టర్స్. వాటి వల్ల మనము ఎంతో నేర్చుకుంటాం. అందుకనే ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అందరికీ మనం సమానమైన గౌరవ మర్యాదలు ఇవ్వాలి. మనం కాంతి స్ప్రెడ్ చేయాలి. వారందరి కూడా కాంతి తీసుకున్నారు మాస్టర్స్. వాళ్ళలో ఉన్న ఈర్ష, ద్వేషాలన్నీ వదిలిపెట్టారు. ప్రేమమయలుగా మాస్టర్స్, కాంతిమయలుగా ఆత్మస్థితిలోకి వచ్చేసారు. గమనించండి మాస్టర్స్. ఇప్పుడు వారు కూడా మనకు సహకరించడానికి అంగీకరించారు. మనకి తిరిగి కాంతిని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక నుండి మేము కూడా ఈర్ష్యాద్వేషాలను వదిలిపెడతాం. వీటిలో కూడా అలాంటివి కలగకుండా మేము జాగ్రత్త పడతాం అని మనకు వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చారు మాస్టర్స్. అంటే ప్రకృతే మన దేహము, దేహమే ప్రకృతి, ప్రకృతే దేహం మాస్టర్స్. మనలోనే ఈ విశ్వమంతా నిండి ఉంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ తన నోటిలో ఈ బ్రహ్మాండాన్ని చూపగలిగాడు. మనం కూడా ఆ బ్రహ్మాండాన్ని చూడగలం మాస్టర్స్. మన దేహం అంతా కాంతితో మనలో ఉన్న ఈర్ష, ద్వేషాలు, అసూయ, పగలు, ప్రతీకారాలు, కోపము, ఉద్రేకం అన్ని మాస్టర్స్, రాగద్వేషాలు అన్ని కూడా రిలీజ్ అయిపోయాయి. దివ్యత్వంతో, దైవత్వంతో నిండిపోయాం. అందరూ కూడా దైవత్వంతో నిండిపోయారు మాస్టర్స్. ఇప్పుడు మనం భూలోకానికి వచ్చేద్దాం. ఈ భూలోకానికి కూడా
కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఈ భూలోకమంతా కూడా మాస్టర్స్ అన్నీ ఉంటాయి. ప్రేమ, కరుణ, శాంతి, వినయము, కోపము, ఈర్ష, ద్వేషం, అసూయ అన్ని కలగలిపి ఈ భూలోకంలో ఉంటాయి. ఈ ఆత్మ అనుభవం కోసం ఈ లోకంలోకి వస్తుంది. కాబట్టి మాస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ జాతికి, వృక్ష జాతికి, జంతు జాతికి, మానవులకందరికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద రాజ సత్వ, రజ, తమో గుణాలతో నిండి ఉంటారు మాస్టర్స్. వారందరూ కూడా నిర్గుణంలోకి వెళ్ళాలని మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రకృతి అంటేనే ఈ త్రిగుణాల సమాహారము. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద కర్మను ఆచరిస్తూ ఉంటారు. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. ఆ కర్మ ఎలా చేయాలి? నిష్కామ కర్మ, ఫలితాన్ని ఆశించకుండా చేయాలి మాస్టర్స్. అలాగే ఇక్కడ పంచభూతాలు, ఇక్కడ శరీరము పంచభూతాలతో నిర్మితమైతుంది మానవుల శరీరం మాస్టర్స్. ఈ భూమి మీద ఉన్న ఖనిజాల నుంచి మానవుల వరకు మాస్టర్స్ చైతన్యము నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ముందు చైతన్యము తక్కువగా ఉంటుంది ఖనిజ జాతిలో, అలా వృక్ష జాతిలో ఇంకొంచెము, జంతు జాతిలో, మానవ జాతిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది చైతన్యము. మానవుడుగా జన్మ తీసుకొని పరిపూర్ణ మానవుడుగా మాస్టర్స్ దైవంగా పరమాత్మగా మారిపోవాలి అంటే ఈ భూమి మీద మనం జన్మ తీసుకోవాలి. కాబట్టి మాస్టర్స్ ఈ భూమి మీద జన్మ తీసుకున్న మానవులందరూ కూడా మాస్టర్స్ ఈ పంచభూతాలను సమస్థితిలో తమలో మాస్టర్స్ నిక్షిప్తము చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి మాస్టర్స్. పంచభూతాలలో భూమి ఏంటి? భూమాత సహనము, ఓర్పు, కరుణ. మనం ఏం చేసినా కూడా, మనం ఉంచినా, దున్నినా, కొట్టినా, తిట్టినా మాస్టర్స్ భూమాత మలమూత్ర విసర్జిస్తాం. ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ అన్నిటిని మనం ఈ భూమి మీద మనం వేస్తున్నాం మాస్టర్స్. ఆయన భూమాత సహనంతో ఉంది. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఎదురవుతాయి. వాటినన్నిటిని తట్టుకొని మనం కూడా నిలబడగలగాలి. అలా సహనాన్ని మనం నేర్చుకోవాలి భూమాత ద్వారా. కాబట్టి భూమాతకి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మనందరిలో ఈ భూమి మీద జన్మ తీసుకున్న మానవులందరూ కూడా సహనంతో ఉండాలని, ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలని, మనం శాంతితో ఉండాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. స్త్రీలు, పురుషులు అందరికీ మాస్టర్స్, పిల్లలు, పెద్దలు, అన్ని వయసులో ఉన్న వారికి, అన్ని కులాలు, జాతులు, మతాలు, ప్రాంతాలు, దేశాలు, ఖండాలు అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే నీరు, ఆ నీరు కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. సముద్రము, ఆ నీరు కూడా ఎనర్జీ మాస్టర్స్. నీటిని కూడా మనము ఎన్నో రకాలుగా వాడుకుంటాం, మనం శుద్ధి చేసుకుంటాం. నీటి కూడా శక్తి ఉంది. మన శరీరము 70% నీరుతో నిండి ఉంటుంది మాస్టర్స్. నీరు మాస్టర్స్ ఏ గిన్నెలో పోస్తే, ఏ పాత్రలో పోస్తే అదే ఆకారాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది మాస్టర్స్ నీరు. అలాగే మనం కూడా మన జీవితంలో జరుగుతున్న వాటిని జరగనివ్వాలి. మనం కూడా పరిస్థితులకు అనుకూలంగా మనల్ని మనం అంగీకరించుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. ఈ యొక్క గుణాలని మనము నీటి తత్వం ద్వారా, నీరు ద్వారా నేర్చుకోవాలి మాస్టర్స్. ఆ నీరు కూడా మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఈ నీటికి ఉన్నటువంటి గుణాలు ఈ భూమి మీద జన్మ తీసుకున్న మానవులందరిలో కూడా మాస్టర్స్ నిక్షిప్తం అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఈ విధంగానే ఆచరణలో ఈ జ్ఞానాన్ని ఆచరించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం.
అలాగే అగ్ని, మాస్టర్స్ అగ్ని ఏదైనా తనలో భస్మం చేస్తుంది మాస్టర్స్, కరిగిస్తుంది, జీర్ణం చేస్తుంది, లయం చేసుకుంటుంది మాస్టర్స్. అలాగే మాస్టర్స్ మన జీవితంలో ఏ పరిస్థితులు ఏదైనా వాటిని మనం అధిగమించాలి, వాటిని మనం కూడా మనలో లీనం చేసుకోవాలి, సంసిద్ధం చేసుకోవాలి మాస్టర్స్. అన్నిటినీ మనం అధిగమించాలి, వాటిని మనలో లయం చేసుకోవాలి మాస్టర్స్, జీర్ణం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, కష్టాలు, బాధలు, విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి మాస్టర్స్. అలా అగ్నికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఈ గుణాలని కలిగి ఉండాలని మానవులందరికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం. అలాగే మాస్టర్స్ పోషణనిస్తుంది, సూర్యరశ్మి ద్వారా మొక్కల ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అలాగే మనం తిన్నటువంటి ఆహారము జీర్ణమై రక్తము శక్తిగా మారుతుంది ఈ అగ్నితత్వం ద్వారా. అలాగే మాస్టర్స్ మన జీవితంలో ఏదైనటువంటి కష్టాల ద్వారా, విపత్కర పరిస్థితుల్లో మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ మనం పంచుతాం మాస్టర్స్, అందరికీ అందించాలి. అలా పోషణ తత్వాన్ని మనం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ జ్ఞానాన్ని ఆచరించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఎవరైతే పేదరికంలో ఉన్నారో మాస్టర్స్, ఎవరికి ఏదైతే అవసరమో అవి అందించాలి. బట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏది అవసరమైతే అది మన దగ్గర ఉన్నది అందించాలి. మనలో ఉన్న ఎనర్జీని మనం కూడా అందరికీ వినియోగించాలి మాస్టర్స్. ఇది ఆధ్యాత్మిక సంపద. అలాగే వాయుతత్వము మాస్టర్స్, పంచభూతాలలో 4వది వాయువు. వాయువు తత్వం ఏంటి మాస్టర్స్? అంతటా వ్యాపిస్తుంది. ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, పేదవాళ్ళు, ధనికులు, రోగంతో ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంతో ఉన్నవారు, పిల్లలు, పెద్దలు, ఇది అంతటా వ్యాపిస్తుంది మాస్టర్స్. మనం కూడా మన యొక్క ప్రేమను అందరికీ పంచాలి. అందుకే ప్రకృతి అంటేనే ప్రేమ. వాయువు ఎలా విస్తరిస్తుందో మనలో కూడా ఆ ప్రేమ తత్వం అనేది విస్తరించాలి మాస్టర్స్. ప్రేమ ద్వారా సాధించలేనిది ఏదీ లేదు మాస్టర్స్. అలాగే ఈ భూమి మీద జన్మ తీసుకున్న మానవులందరూ కూడా ఖనిజాల పట్ల, ఖనిజ, వృక్ష, జంతు, క్రిమి, కీటక, పశుపక్షాదులు, సర్పాలు, మానవులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు, పెద్దలందరి పట్ల సమానమైన ప్రేమ భావనతో నిండి ఉండాలని గోల్డెన్ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే వాయుకి అందరికి కాంతి స్ప్రెడ్ చేద్దాం. మాస్టర్స్ ఆకాశం, పంచభూతాల్లో ఆకాశము 5వది. ఆకాశ తత్వానికి కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆకాశం ఏంటి మాస్టర్స్? నిర్మలంగా ఉంటుంది. ఉరుములు ఉరిమినా, మెరుపులు మెరిసినా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మాస్టర్స్. అలాగే మనం కూడా మన జీవితంలో ఏమి జరిగినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సాక్షిభూతంగా, ప్రశాంతంగా, ఎలాంటి అలజడి లేకుండా, కోపము, వ్యతిరేకము, ఆందోళన ఇవి ఏమీ లేకుండా సమస్థితిలో, ఏకత్వ స్థితిలో ప్రశాంతంగా, ఆనందంగా, బ్రహ్మానందంగా జీవించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్ ఆకాశానికి. అలాగే
మాస్టర్స్ మానవులందరికీ అందరు కూడా దివ్యులుగా భవ్యులుగా మారిపోయారు మాస్టర్స్. ప్రతి ఒక్కరిలో ఈ పంచభూతాల యొక్క గుణాలు స్థితమయ్యాయి. గమనించండి మాస్టర్స్. ప్రకృతి ఈ పర్యావరణము పరిరక్షించబడుతుంది. ఇప్పుడు ఈ భూమి మీద మాస్టర్స్ వర్షాలు, ఎండ, వాన, చలి అన్ని కూడా సమస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు అధికంగా ఎండలు కాస్తున్నాయి కదా మాస్టర్స్. ఎండలు కూడా సమస్థితికి వచ్చేసాయి మాస్టర్స్. ఎందుకు? మనం కాంతి స్ప్రెడ్ చేయడం వలన. సూర్యుడు కూడా మనకి సూర్యుడు తన వేడిని, చంద్రుడు తన చల్లదనాన్ని కూడా మనకి ఇస్తున్నాడు మాస్టర్స్. సమస్థితిలో ఇప్పుడు ఈ భూమి ఉంది మాస్టర్స్. అలాగే మాస్టర్స్ మనము ఖనిజాలకి కాంతి స్ప్రెడ్ చేద్దాం. నదులకు, పర్వతాలు కూడా స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి మాస్టర్స్. అలా మనం స్థిరంగా ఉండాలి. నీటిలో ఉన్నటువంటి ప్రాణులకు, జలచరాలకి కాంతి స్ప్రెడ్ చేద్దాం. అలాగే నేలలు, అగ్ని పర్వతాలకి, అన్ని రకాల నేలలకి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ నేలలో పంటలు పండుతాయి. తవ్వుతాము, బంగారము, వెండి భూమి నుంచి తీస్తాము. వాళ్ళందరికీ కూడా మనం మాస్టర్ క్షమాపణ చెప్తూ, ఎందుకంటే వాటికి ఆటంకాన్ని కలిగిస్తున్నాం కాబట్టి, మనకు అవసరం కాబట్టి వాటిని అడిగి తీసుకోవాలి, చెప్పి తీసుకోవాలి. అందుకే మాస్టర్స్ మనం ఇల్లు కట్టేటప్పుడు, బోర్వెల్స్ వేసేటప్పుడు, పొలం దున్నేటప్పుడు మనం వాళ్ళ అనుమతి ప్రకారంగా పూజ చేస్తాం. కొబ్బరికాయ కొట్టి వారి యొక్క అనుమతి తీసుకొని మనము ఈ పనులు మొదలు పెడతాం మాస్టర్స్. అంతేకాని కోరికల కోసం కాదు మాస్టర్, పూజ కోసం కాదు. మన నిత్య అవసరాల కోసం ఈ భూమి మీద జీవించాలంటే ఆహారం అవసరం కాబట్టి, ఈ వనరులు అవసరం కాబట్టి మనం ఆ విధంగా తీసుకుంటాం కాబట్టి, అవి కూడా కర్మలే కాబట్టి వాటిని క్షమించమని కోరుకుందాం మాస్టర్స్. జాతిని అంతటిని కూడా క్షమాపణ కోరుకొని వారికి మనం క్షమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ యొక్క వనరులని మనం అవసరం మేరకే మాస్టర్స్, రేపటికి మాపటికి తరతరాల కోసం వాటిని మనం తవ్వుకోవద్దు, తీసుకోవద్దు మాస్టర్స్. అప్పుడు మనకి కర్మ ఏర్పడుతుంది. మన అవసరాల కోసం మనం వాడుకున్నప్పుడు వాళ్ళు మనల్ని క్షమిస్తారు. లేకపోతే మాస్టర్స్ మనం అవి అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఎంత అవసరమో అంతే వాడుకుందాం. అలాగే ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వాడుకోవాలని అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే వృక్ష జాతికి, వృక్షాలేంటి మాస్టర్స్? మనకు నీడని ఇస్తాయి, చల్లదనాన్ని ఇస్తాయి, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయి. అంటే ఇవ్వడమే వాటి పని మాస్టర్స్. త్యాగము. అలాగే మనం కూడా మాస్టర్స్ అదే త్యాగ గుణాన్ని, ఇవ్వడాన్ని నేర్చుకోవాలి. మరి ఎప్పుడైతే ఆ వృక్షాలు ఇవ్వడం నేర్చుకున్నాయో వాటికి అవసరమైనటువంటి వనరులు ఈ ప్రకృతి కల్పిస్తుంది. వాటికి నీరు, ఎండ, సూర్యరశ్మి, మాస్టర్స్ భూమి అన్ని అనుకూలంగా వాటికి సహకరిస్తాయి. అలాగే మనం ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకుంటామో మాస్టర్స్, అప్పుడు మనకు కావలసినటువంటివి అన్ని కూడా మనకి సమయానుకూలంగా అందుతాయి. కాబట్టి మనం చెట్లకి కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఈ భూమి మీద చెట్లు కూడా సమస్థితిలో ఉండాలి మాస్టర్స్. అడవులన్నీ కూడా సమస్థితిలో ఉండాలని, ఈ భూమి మీద ఉన్న మనుషులు చెట్లు నాటాలని, వాళ్ళకి ఎంత అవసరమో అంత వాడుకొని తిరిగి మళ్ళీ ఆ యొక్క ఫారెస్ట్ను, అడవిని పెంపొందించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అడవులకు, అన్ని రకాల చెట్లకి, పూలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దేవతా వృక్షాలు, అన్ని రకాల ఔషధములు కలిగినటువంటి వృక్షాలు కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఈ ఔషధాలు కూడా మనకి ఉపయోగపడతాయి మాస్టర్స్.
కాబట్టి మనకు అవసరమైనప్పుడు ఈ యొక్క ప్రకృతి ద్వారా, చెట్ల ద్వారా కావలసినటువంటి ఔషధాలు మనకి రావాలని, అందించబడాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వారు మనకు అందించాలని చెట్లకి, అలాగే మానవులందరూ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని స్థితం చేసుకొని ఆచరించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ జంతువులు అంటే క్రిమి కీటకాలు, పక్షులు, అడవి జంతువులు, పెంపుడు జంతువులు, సర్పాలు, ఇవన్నీ కూడా జంతు జాతికి మాస్టర్స్. ఈ జంతువులు కూడా తాము స్వేచ్ఛగా తిరుగుతాయి. తమకు ఎప్పుడు ఆహారం అవసరమో అప్పుడే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. రేపటికి మాపటికి ఎన్నో రోజులకని ఎక్కువ ఆహారాన్ని సమకూర్చుకోవు మాస్టర్స్. అలాగే మనం కూడా, మానవులు కూడా తమకు కావలసినటువంటి సంపదని సమకూర్చుకోవాలని, అష్టైశ్వర్యాలని సమకూర్చుకోవాలని ఆ జంతువుల ద్వారా, పక్షుల ద్వారా, మనం ఆ క్రిమి కీటకాల ద్వారా నేర్చుకోవాలి మాస్టర్స్. ఇప్పుడు ఏ గుణాలు అవసరమో ఆ గుణాలను జీవించాలి. తమో, రజు, సత్వ గుణాలు కూడా మంచివే మాస్టర్స్. అవి ఎప్పుడు అవసరమో అప్పుడు పరిస్థితులను బట్టి వాటిని వినియోగించుకోవాలి. అలా మానవులు కూడా ఈ విధంగా జీవించాలని, అవసరానుకూలంగా తాము సత్వ, రజో గుణాలలో, నిర్గుణాలలో జీవించాలని ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు స్థితం చేసుకొని వాటిని ఆచరించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం. అలాగే జంతువులు మాస్టర్స్, అడవి జంతువులు ఉంటాయి, క్రూరంగా ఉంటాయి మాస్టర్స్. అవి ఆహారం కోసం చంపేస్తాయి. అక్కడ మనం నేర్చుకోవాలి, హింస సరి అయినది కాదు. మరి పెంపుడు జంతువులు ఉన్నాయి, ఆవులు, గేదెలు, కుక్కలు, ఇవన్నీ ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉంటాయి మాస్టర్స్. ఇవి ఎవరికి హాని చేయవు. మరి వాటిని మనం ఎలా ప్రేమగా పెంచుతున్నాము వాటిని. అలా మనము సద్గుణాలతో సత్కర్మలు చేసినప్పుడు మాస్టర్స్ మన తోటి మానవులందరూ మనకి దగ్గరగా ఉంటారు. మరి ఆ హింసాపూరితమైనటువంటి జంతువుల దగ్గరికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. అలాగే మాస్టర్స్ దుష్కర్మలు చేసే వాళ్ళకి, దుర్మార్గుల దగ్గరికి ఎవరు వెళ్ళరు మాస్టర్స్. ఈ గుణాలను మనము జంతు జాతి ద్వారా కూడా నేర్చుకోవచ్చు మాస్టర్స్. అంటే ప్రకృతి ద్వారా మనం ఎంతో నేర్చుకోగలం. అందుకే పరమాత్మ ఈ ప్రకృతిని సృష్టించడం జరిగింది. మాస్టర్స్ కాంతి స్ప్రెడ్ చేద్దాం. జంతువులకి, పక్షులకి అన్నిటికీ కూడా. పక్షులు చూడండి ఎలా స్వేచ్ఛగా ఎగురుతాయి. వాటికి ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? ఆచారాలు, నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఇవన్నీ ఉన్నాయా మాస్టర్స్? వాటికి ఏవీ లేవు. స్వేచ్ఛగా ఎగురుతాయి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలవు. తమ ఆహారం కోసం ఎక్కడికైనా వెళ్ళి తమ ఆహారాన్ని సమకూర్చుకొని తిరిగి వాటి గూట్లోకి వచ్చి నిద్రిస్తాయి. మరి మనము అలా ఉన్నామా? ఈ తిథి, వారము, నక్షత్రము ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం మాస్టర్స్. మన చుట్టూ మనమే కంచె వేసుకున్నాం అజ్ఞానంతో. పక్షిని చూసుకుని మనం కూడా నేర్చుకోవాలి మాస్టర్స్. ఆహారం కోసం మనము వెళ్ళాలి. కానీ మాస్టర్స్ ఇది ఈ రోజు, అది ఆ రోజు, మంచి చెడు అనేది లేకుండా మాస్టర్స్ మనం కూడా స్వేచ్ఛగా జీవించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. పక్షులకి, మనకి, ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానం సిద్ధం చేసుకొని ఆచరించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మానవులకి కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం. స్త్రీలకి, పురుషులకి, చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకి, అన్ని వయసులో ఉన్న వారికి కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఈ భూమి మీద ఉన్న మానవులందరూ చక్కగా ధ్యానం చేసి శాకాహారులుగా మారి నిరంతరం పరమాత్మ స్థితిలో జీవించాలని, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి విచారణ చేయాలని, ఆ విచారణలో వాళ్ళు తమ లక్ష్యాన్ని చేరుకోవాలని
ఆత్మస్థితిని పొందాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఈ మానవులు మాస్టర్స్ తమ కోరికల కోసం, తమ అవసరాల కోసం కోపంతో, ఈర్ష ద్వేషాలతో మాస్టర్స్ మొదట అందరినీ బాధపెడుతూ ఉంటారు. తొలిగా తీసుకున్నటువంటి ఆత్మలు, భార్యాత్మలు ఇవన్నీ కూడా అది వారి ద్వారా కూడా మనం నేర్చుకోవాలి మాస్టర్స్. అన్ని మనం చేయకూడదు, అవి సరి అయినవి కాదు. వృద్ధాత్మలు ఉంటారు అంటే ఎక్కువ జన్మలు తీసుకున్నటువంటి ఆత్మలు ఎలా ఉంటాయి మాస్టర్స్ అంటే భూమి మీద మానవ రూపంలో నేను మనిషిని అని జీవిస్తారు. మేము యోగులము, దైవత్వ స్థితితో కూడా జీవిస్తారు మాస్టర్స్. ఒక్కొక్కరిని చూసి మనము వారి యొక్క స్థితిని బట్టి, గుణాలను బట్టి మనం ఏ స్థితిలో జీవించాలో, ఏ స్థితి ఉన్నతమైనదో, యోగత్వ స్థితి ఉన్నతమైనదని దైవత్వంతో మనం జీవించాలని తెలుసుకోవాలి మాస్టర్స్. ఈ జ్ఞానమును తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద ధ్యాసతో యోగత్వంలోకి వెళ్ళాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మనము దేవతలని పూజిస్తాం మాస్టర్స్. మరి ఆ దేవతలను పూజిస్తున్నాం. మరి ఆ దేవతలు ఎలా ఆ దైవత్వ స్థితిలోకి, ఆ దివ్యత్వ స్థితిలోకి ఆ సిద్ధులను పొందారు? మరి వారు కూడా భూమి మీద జన్మ తీసుకొని శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ యొక్క సమస్త జ్ఞానాన్ని ప్రకృతి ద్వారా తెలుసుకొని పంచేంద్రియాలను మాస్టర్స్, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, ఈర్ష, ద్వేషము, అహంకారము, మనస్సును, బుద్ధిని, ఈ శరీర తత్వాన్ని వదిలేసి ఆత్మతత్వంలో జీవించడం నేర్చుకున్నారు ఈ యోగం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా. అలా వాళ్ళు దివ్యత్వంతో నిండి మాస్టర్స్ మనకు ఆదర్శవంతులుగా నిలిచారు. వారి ద్వారా మనం అది నేర్చుకోవాలి మాస్టర్స్. వారు కూడా మనకు సహకరిస్తూ ఉంటారు. మరి ఎన్ని రోజులు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుందాం మాస్టర్స్? ఎప్పటికీ వాళ్ళ మీదనే ఆధారపడదామా? కాదు మాస్టర్స్. మనం కూడా స్థితిని చేరుకోవాలి. ఎలాగైతే మన పొరుగు వారు అష్టైశ్వర్యాలతో, సకల సంపదలతో ఆనందంగా కార్లు అంటూ, విమానాలంటూ, ఆభరణాలంటూ, పట్టు వస్త్రాలంటూ ఇలా ఆనందంగా భోగభాగ్యాలతో ఎలాగైతే జీవిస్తున్నారో అలా జీవించాలని మనం అనుకుంటాం. అలాగే మన పిల్లలు కూడా మాస్టర్స్ మనలాగా స్వతంత్రంగా వాళ్ళు కూడా సంపాదించాలి అనుకుంటాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకుంటాం. మరి మనం పూజించే ఆ దేవీ దేవతలు కూడా అలాగే అనుకుంటారు కదా. ఎంతకాలం మీకు సహాయం చేయాలి? మిమ్మల్ని మీరు స్వతంత్రంగా జీవించడం నేర్చుకోండి అని వారు కూడా మనకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉండి మనకి కాంతిని అందిస్తున్నారు మాస్టర్స్. ఆ కాంతిని స్వీకరిద్దాం. కూడా ఆ దేవతల స్థితికి చేరుకుందాం మాస్టర్స్. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా యోగ సాధన చేస్తూ ఆ యొక్క దేవతల స్థితికి చేరుకోవాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మనం కూడా ఉపయోగపడాలి. మనకంటే మాస్టర్స్ ఆధ్యాత్మికంలో తక్కువగా ఉన్నటువంటి వారికి సహకరించాలంటే ఉపేక్ష, బ్రహ్మ విహారాలని 4 ఉంటాయి మాస్టర్స్. మానవులందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఈ దేవతలు కూడా మనకి జ్ఞానాన్ని అందించాలని వారు కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. పరమాత్మ మూల చైతన్యము మాస్టర్స్. మరి ఆ మూలం నుంచే, ఆ నిరాకారం నుంచి ఈ ఆకారాలు, ఈ సమస్త సృష్టి ఊహ ద్వారా ఎలాగైతే సృష్టించబడ్డాయో అలాగే మాస్టర్స్ మనం కూడా మనకున్నటువంటి ఆత్మశక్తితో మాస్టర్స్ కూడా మనకు కావాల్సినవన్నీ కూడా మనం సృష్టించుకోవచ్చు. అంత శక్తి మనలో కూడా ఉంది. అది దేని ద్వారా? ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మన ఆత్మశక్తిని నిరంతరం పెంచుకుంటూ, సాధన చేస్తూ, జ్ఞానాన్ని, మన స్థితిని పెంచుకుంటూ మనకు కావాల్సినవన్నీ కూడా
కూడా సృష్టించుకుందాం. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మానవు కూడా సృష్టించుకోగలదన్నటువంటి ఈ జ్ఞానాన్ని ఈ భూమి మీద జన్మ తీసుకున్న మానవులందరికీ కాంతి ద్వారా పంపిద్దాం మాస్టర్స్, నింపుదాం. వారందరికీ కాంతి నింపుదాం మాస్టర్స్. వారు కూడా ఈ స్థితికి చేరుకోవాలని, వారు కూడా పరమాత్మగా మారిపోవాలని, వారికి కావాల్సినవన్నీ వారు సృష్టించుకునే శక్తి వారిలో స్థితం అవ్వాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్, ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి, చాలా నీరు అవసరం మాస్టర్స్. ఆహారానికంటే నీరు ఎక్కువగా తీసుకుంటారు. ప్రతి ఒక్క ప్రాంతంలో మాస్టర్స్ అవసరమైనటువంటి బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో, విమానాశ్రయాల్లో మాస్టర్స్, ఎక్కడెక్కడైతే అవసరమో తీర్థయాత్రలలో మాస్టర్స్, దేవతా క్షేత్రాలలో ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడక్కడ మాస్టర్స్ చలివేంద్రాలు అంటే నీరు, ఆహారము, మంచినీళ్ళు, చల్లటి నీరు మాస్టర్స్. మరి వేడి నీరు కాకుండా, చల్లటి నీరు కాకుండా సమస్థితిలో మాస్టర్స్ మంచి నీరు, అలాగే మాస్టర్స్ ఆహారము, పెరుగన్నము, జావ, మజ్జిగ ఇలాంటి పానీయాలు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరూ కలిసి ఈ యొక్క కేంద్రాలను ఏర్పాటు చేయాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. అందరూ కలిసి సమిష్టిగా చేయాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, బజార్లో, మండల ఆఫీసులలో, అలాగే మాస్టర్స్ ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఉంటాయి, ఆశ్రమాలలో, అలాగే అన్ని ఆఫీసులలో, ఫ్యాక్టరీలలో అంతటా మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ఇప్పుడు ఎలక్షన్స్ మాస్టర్స్, ఈ ఎలక్షన్ల ద్వారా ఈ పృథ్వీని, ఈ ప్రపంచాన్ని, దేశాలను, రాష్ట్రాలు ఎలా విభజించబడి ఉంది కదా మాస్టర్స్. ఇప్పుడు మనకు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను ఎలక్షన్స్ ఉన్నాయి మాస్టర్స్. ప్రపంచవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. మనం ఇక్కడ ఈ ఎలక్షన్లలో సరి అయిన వ్యక్తిని ఎన్నుకోవాలి మాస్టర్స్. మనము ప్రైమ్ మినిస్టర్ని, మనల్ని పరిపాలించే చక్కటి ప్రణాళికలు రూపొందించి ప్రజలను సోమరిపోతులుగా మార్చకుండా చురుగ్గా ప్రతి ఒక్కరూ పనిచేసే విధంగా ఈ భూమి మీద తీసుకున్న మానవులు అందరూ కూడా ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక విచారణ చేయడానికి అనుకూలంగా ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని అందరూ కూడా తమ శక్తికి మించిన పని కాకుండా తమకు ఎంత శ్రమ అవసరమో అంత శ్రమతో కష్టపడి వారికి కావాల్సినటువంటి ఆహారాలని సమకూర్చుకోవాలని, ఈ భూమి మీద ఏ ప్రణాళిక ప్రకారం అయితే వాళ్ళు ఏ సేవ చేయడానికి వచ్చారో ఆ సేవలు చేయడానికి అనుకూలంగా ప్రణాళికలు రూపొందించాలని మనము ప్రైమ్ మినిస్టర్ కి కాంతి స్ప్రెడ్ చేద్దాం. అలాంటి వ్యక్తిని ఈ ప్రజలు ఎన్నుకోవాలని, అలాంటి వ్యక్తులే ఈ ఎలక్షన్లలో నిలబడాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రజలు కూడా అలాంటి వ్యక్తికి ఓటు వేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలని మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద. కాబట్టి వారందరికీ మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా నిలబడ్డారు, వారందరికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం. వారందరూ కూడా మాస్టర్స్ ఈ ధ్యానాన్ని స్వార్థానికి వినియోగించుకోకుండా వారందరూ కూడా ఈ కాంతి నింపుకొని నిస్వార్థంగా సేవలు చేయాలని, డబ్బులు ఖర్చులు పెట్టాలని, అంటే ఆర్థిక వనరులను వినియోగించుకోవాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆడంబరాలకు పోకుండా వాళ్ళు ఈ ప్రకృతి వనరులను
సరి అయిన స్థితిలో వాడుకోవాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వారికి మనం ఓటు వేయాలి, ఎందుకంటే యోగులే రాజ్యాన్ని చక్కగా పరిపాలించగలరు, ఈ ప్రజలని చైతన్యవంతుల్ని చేయగలరు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ భావనతో వసుదైక కుటుంబంలా జీవించడానికి, సహాయ సహకారాలు అందించడానికి తోడ్పడతారు. అలాగే మన మోడీ గారికి కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇంకా అతనిలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని అతడు ఇంకా ఉన్నతంగా, ఇంకా ఆదర్శంగా మాస్టర్స్ పరమాత్మ స్థితిలో, ఆత్మస్థితిలో ప్రణాళికలు రూపొందించాలని, ఈ విశ్వాన్ని సరిచేయాలని, అన్ని దేశాలని సరిచేయాలని, అలాంటి ప్రణాళికలు రూపొందించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఆదిత్య యోగి లాంటి వారు ఇక్కడ అంటే స్వపర భేదం లేకుండా నిస్వార్థంతో అందరినీ సమానంగా చూసేటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తులకే ఓటు వేసి వారే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఎన్నిక కావాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. దానికి ప్రకృతి వనరులు కూడా మనకి సహకరించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. పర్యావరణ కూడా మనకి నిత్యము సహకరించాలని, ఎలక్షన్లకు కూడా ప్రచారాలకు కూడా ఈ ప్రకృతి మనకు సహకరించాలని ప్రకృతికి కూడా మరోసారి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే క్రికెట్ జరుగుతుంది మాస్టర్స్, ఐపీఎస్. ఆ క్రికెట్ గ్రౌండ్ కి, ఆ క్రికెట్ లో ఆడే వాళ్ళకి, ఆ క్యాప్టెన్లకి, అక్కడికి వచ్చి ఆ క్రికెట్ ని తిలకిస్తున్నటువంటి ఆ ప్రజలకు కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వారు కూడా చక్కగా తమ యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించాలని, ఓటమి గెలుపులను మాస్టర్స్ సమానంగా చూడాలని, వాళ్ళు ఎంత ఆడగలరో అంత ఆడాలని, మన శక్తి సామర్థ్యాలకి మాస్టర్స్ అనుగుణంగా వాళ్ళు ఆటలు ఆడాలని, అక్కడికి వచ్చిన వారు కూడా ఈ కాంతిని స్వీకరించి వారు కూడా ప్రేమతత్వాన్ని, కరుణ, మాస్టర్స్ వినయ వినమ్రతతో జీవించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం. వారందరూ కూడా ఈ ధ్యానం చేయాలని, ఆధ్యాత్మిక విచారణ చేయాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే ముస్లింలకి మాస్టర్స్, ముస్లింలు అల్లానే దేవుడు అంటూ మిగతా వాళ్ళు దేవుడు కాలని ఇతర మతాల వారిని ద్వేషిస్తూ, కులాల వారిని ద్వేషిస్తూ హింసిస్తున్నారు మాస్టర్స్. మరి వారికి కూడా మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వీళ్ళు కూడా అల్లా ఒక్కడే కాదు, భగవంతుడు ఒక్కడే, ఆయన నిరాకారుడే, ఏ ఆకారం లేదు. ఇవన్నీ ఆయా సందర్భాలలో సమయానుకూలంగా, సందర్భోచితంగా ఇవన్నీ సృష్టించబడ్డాయి అప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. మనందరం కూడా ఆ పరమాత్మ బిడ్డలము, ఆ నిరాకారం నుంచి వచ్చినటువంటి ఆకారాలము నేర్చుకోవడానికి ఈ భూమి మీద జన్మ తీసుకున్న వాళ్ళము. మనము శాశ్వతమైన ఆత్మలము, శరీరాలము కాదు, అశాశ్వతమైన శరీరాలము కాదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా, ముస్లింలందరూ కూడా, క్రిస్టియన్స్, ముస్లిం, హిందువులు అందరూ కూడా మాస్టర్స్ మనమంతా ఆత్మస్వరూపాలమని, శాశ్వతమైన ఆత్మలమని, ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానము తెలుసుకొని కలిసిమెలిసి జీవించాలని ముస్లింలకి, హిందువులకి, క్రిస్టియన్లకి, అన్ని మతాల వారికి, కులాల వారికి, జాతుల వారికి, ఖండాల వారికి, దేశాల వారికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే ఐక్యరాజ్య సమితికి కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. శాంతిని మనకు అందిస్తుంది, అందరి మధ్య సఖ్యతను చేకూరుస్తుంది మాస్టర్స్. ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేయబడింది. అక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇంకా మాస్టర్స్ ఈ మధ్య కాలంలో యువత మాస్టర్స్, కాలేజీ పిల్లలు, యువకులు, వయసులో ఉన్న పిల్లలు మాస్టర్స్, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. మరి అజ్ఞానంతో మాస్టర్స్ వారికి కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం. డ్రగ్స్ వల్ల మాస్టర్స్ వారి యొక్క శరీరము
క్షీణిస్తుంది. వాళ్ళలో మాస్టర్స్ శిక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. మంచి చెడు ఏమి జరుగుతుందో, వాళ్ళు ఏం చేస్తున్నారో అయోమయ స్థితిలో పిచ్చి పట్టిన వాళ్ళులాగా అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఉంటారు మాస్టర్స్. వారు ఈ ప్రకృతికి మాస్టర్స్ ఆటంకం కలిగిస్తారు. ఇతర వాళ్ళందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆటంకం కలిగిస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా డ్రగ్స్ తీసుకోకుండా, ఆ డ్రగ్స్ అందిస్తున్నటువంటి వారికి, ఆ డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి వారికి మేము కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. యువతకంతటి కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం. వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకోకుండా, వాళ్ళు కూడా శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ, ఆత్మ విచారణ చేస్తూ, వాళ్ళు తల్లిదండ్రులతోటి, తమ తోటి స్త్రీలతోటి, పురుషులతోటి, అంటే ఫ్రెండ్స్ తోటి, అందరితోటి ప్రేమగా, కరుణతో వ్యవహరించి, మనకు వాళ్ళు ఏ జీవితాన్ని అయితే జీవించడానికి వచ్చారో, ఏ ప్రణాళిక ప్రకారం వచ్చారో, ఆ విధంగా వాళ్ళు ఈ భూమి మీద మనుగడ సాగించాలని, వారి యొక్క ఆత్మలు పరిణతి చెందాలని వారికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వారు కూడా చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ మాస్టర్స్, వాళ్ళు కూడా పొలాలు దున్నుతూ, పంటలు పండిస్తూ, వస్త్రాలు నేస్తూ, అన్ని కూడా ఈ భూమి మీద ఉద్యోగాలే మాస్టర్. పొలం దున్నడం కూడా ఒక ఉద్యోగమే. పంట కోయడము, నాటు వేయడము, అన్ని ఉద్యోగాలే మాస్టర్స్. ఇక్కడ ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు మాస్టర్స్. అన్నిటిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. అన్నిటిలో మనము మాస్టర్స్ సంఘంతో పనిచేయాలి. నిరాసక్తితో, నిస్వార్థంగా, అనాసక్తితో, అందులో మమేకమై ఇష్టంతో, ప్రేమతో పనిచేయాలి. అప్పుడు మనకి అలసట ఉండదు. అలా వాళ్ళకి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఏదో ఒకమైన పని, ఎందుకంటే కర్మ చేయాలి. తినడము, తాగడము, పడుకోవడము మాస్టర్స్, నడవడము, ఏడవడం అన్ని కర్మలే మాస్టర్స్. కర్మ చేయకుండా ఉన్నాడు కర్మ సంధ్యాతకుడు మానవుడు. కానీ తను చేస్తున్న కర్మ పట్ల ఎవరికి హాని కలగకుండా, హింస కలగకుండా కర్మలు చేయాలి. అదే నిష్కామ కర్మ. అలాగే మాస్టర్స్, కాశీ క్షేత్రానికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు ఎంతో మంది కాశీకి వెళ్తున్నారు కోరికలతోటి. ఏదో పుణ్యం వస్తుంది, నీళ్ళల్లో మునిగితే పుణ్యం వస్తుందని వెళ్తున్నారు. కానీ మాస్టర్స్, అక్కడికి వెళ్తే ఎంత వ్యయ ప్రయాసాలు కూర్చాలి మాస్టర్స్. ఆకలికి మలమలమాడాలి, బరువులు మోయాలి, ఎంతో కష్టం అవుతుంది మాస్టర్స్. మరి వాటి ద్వారా కూడా వాళ్ళు ఆ కర్మల్ని అనుభవించడమే మాస్టర్స్. విచారణ చేస్తే ప్రతి దాంట్లో అర్థమవుతుంది. ఆ గోదావరిలో మునుగుతున్నారు, అక్కడ పిండాలు, ఎముకలు, ఊర్ద కలిపి ఆ యొక్క నదీమ తల్లిని పుణ్యం అంటూ మాస్టర్స్ తెలియకుండానే మాస్టర్స్ కర్మలలో ఇరుక్కుంటున్నారు మానవులు అజ్ఞానంతో. వారందరూ కూడా ధ్యానం చేస్తూ, విచారణ చేస్తూ జ్ఞానాన్ని, అలా కాకుండా అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలని, ఆ నీటిలో కూడా కూర్చొని ధ్యానం చేస్తే మాస్టర్స్ నీటి ద్వారా అనంత శక్తి వస్తుంది. మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. ఆ నదీమ తల్లి కూడా మనకెంతో జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ దేవాలయం దగ్గర కూడా మాస్టర్స్ ఎంతో శుద్ధి జరుగుతుంది. అక్కడికి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం యోగ స్థితిలోకి వెళ్తాం మాస్టర్స్. పాపము పుణ్యం అనేది లేదు మాస్టర్స్. ఏకత్వ స్థితిలోకి వెళ్తాం.
పాపం అంటే సంఖ్యలే, ఇనుప సంఖ్యలు. పుణ్యం అంటే బంగారు సంఖ్యలు. 2 సంఖ్యలే మాస్టర్స్. పాపం అనుభవించడానికి ఈ భూమి మీదకి జన్మ తీసుకోవాలి. పుణ్యం అనుభవించడానికి కూడా ఈ భూమి మీద జన్మ తీసుకోవాలి మాస్టర్స్. పాపము కష్టాలు, పుణ్యము అదృష్టము మాస్టర్స్. సుఖం అన్నమాట. కాబట్టి మనము ఆత్మస్థితిలో, పరమాత్మ స్థితిలో సాక్షిభూతంగా మంచి చెడు అనకుండా, పాపపు పుణ్యం అనుకుంటా సందర్భోచితంగా, సమయానుకూలంగా మనము చేయాలి. అందుకే ఆధ్యాత్మిక విచారణ అనేది, యోగత్వం అనేది చాలా ఉన్నతమైనది. ఈ సత్యాన్ని అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఈ స్థితిలో వాళ్ళు ఈ సాధన చేయాలని, ఈ స్థితిలో జీవించాలని ఆ క్షేత్రానికి మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్, గంగోత్రికి, యమునోత్రికి, బద్రీనాథ్, కేదార్నాథ్లకు కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి మాస్టర్స్ వారందరూ కూడా ధ్యానం చేయాలని, ఆధ్యాత్మిక విచారణ యోగులతో కలవాలని, సజ్జన సాంగత్యం చేయాలని, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము చేస్తూ జ్ఞానాన్ని పొందాలని, ఆ జ్ఞానాన్ని ఆచరించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అక్కడ డోలీల వాళ్ళు, గుర్రాలు నడిపేవారు, అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు, అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్, సభ్యులందరూ కూడా, ఆర్గనైజర్స్ వారందరూ కూడా, ఎవరెవరైతే తీసుకుపోతున్నారో వారందరూ కూడా మాస్టర్స్, వారందరూ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం. వారందరూ కూడా ధనాశపై, డబ్బుపై వ్యామోహం లేకుండా ప్రజలకు చక్కటి సౌకర్యాలు కల్పించాలని, ఎంత అవసరమో అంతే మాస్టర్స్ డబ్బులు తీసుకోవాలని, వారికి చక్కటి ఆహారాన్ని, నీటిని అందించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇంకా ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా అందాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఒక నిమిషము స్ప్రెడ్ చేయండి. ఎవరికి ఏమేమి అవసరమో, మీకు ఏమేమి గుర్తుకొస్తున్నాయో వాటన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు మన ఇంటికి వచ్చేద్దాం మాస్టర్స్. మన ఇంట్లో ఉన్న బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే వస్తువులకు కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఫ్రిడ్జి, కూలర్, వాషింగ్ మిషన్, మన ఇంట్లో ఉన్న అష్టైశ్వర్యాలకు కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. సంపదలకు, బట్టలు, డబ్బులు, ధాన్యం అన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం. మన ఇంట్లో ఉన్న మన పిల్లలకి, భర్తకి, భార్యకి, బంధువులకు, స్నేహితులకు కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం. వారందరూ కూడా ధ్యానం చేస్తూ ఆత్మవిచారణ చేయాలని, ఈ జ్ఞానాన్ని మా ఇంట్లో వాళ్ళు కూడా స్థితం చేసుకొని ఆచరించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మనం మాస్టర్స్ అందరు కూడా మన ఇంటికి వచ్చారు మాస్టర్స్. వారందరినీ మన ఇంటికి ఆహ్వానించాం. వారందరికీ కూడా కాంతి శాల్వాలు కప్పుదాం మాస్టర్స్. అలాగే వాడికి చక్కగా మాస్టర్స్ కొబ్బరి నీళ్ళు ఇద్దాం. ఎండాకాలం కదా, కొబ్బరి నీళ్ళు ఇద్దాం మాస్టర్స్. చక్కటి పౌష్టికమైనటువంటి ఆహారము, జ్యూస్ మాస్టర్స్, నీరు మాస్టర్స్, స్వచ్ఛమైన నీరు మాస్టర్స్, చెట్ల నుండి వస్తుంది, ఆ కొబ్బరికాయ నుండి తీస్తాం మాస్టర్స్. ఇప్పుడు కొంతమంది వాటి కూడా ఇంజక్షన్లు చేస్తున్నారు. అలా చేయకుండా ఉండాలని ఆ వ్యక్తులందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ చెట్లకి, కొబ్బరి తోటలకి వాళ్ళు చేసినప్పుడు అది రిసీవ్ చేసుకోవద్దు మాస్టర్స్. అలా కాంతి స్ప్రెడ్ చేయండి. ఈ కాస్ట్ దాని చుట్టూ ఒక ఆరాలాగా ఏర్పడి లోపలికి రాకుండా అడ్డుపడుతుంది మాస్టర్స్. వారికి కొబ్బరి నీళ్ళు ఇద్దాం మాస్టర్స్. అందరు చక్కగా కొబ్బరి నీళ్ళు సంతోషంగా, పరమానందభరితంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకు కూడా ఇచ్చారు మాస్టర్స్. మనందరం కూడా చక్కగా
ఆ కొబ్బరి నీళ్ళు తాగుదాం మాస్టర్స్. చక్కగా ఒకసారి ఒక 2 నిమిషాలు మాస్టర్స్ మన శరీరాన్ని గమనిద్దాం. మన దేహం అంతా కూడా గమనిద్దాం. తల వెంట్రుకలు మొదలుకొని పాదాల వేళ్ల నఖశిఖ పర్యంతము గమనిద్దాం. మరొకసారి కాంతి నింపుకుందాం. కాంతి శ్వాసతో నింపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతి ఒక్కరి మానవుల యొక్క దేహాలన్నీ కూడా ఈ కాంతి శ్వాసతో నిండుకోవాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు మనం ఎక్కడెవరెవరు ఉన్నామో అక్కడ మన చోటుకి వెళ్ళిపోదాం మాస్టర్స్. దేవతలను పంపించేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి ఈ శ్వాసను గమనించడంలో మనం ఎంత నేర్చుకుంటున్నాం మాస్టర్స్. ఎన్ని విషయాలు ఉన్నాయి. అనంత జ్ఞానము, అనంతమైన జ్ఞానము ఈ యొక్క శ్వాసలోనే ఉంది. ఈ జనన మరణ చక్రంలో ఉన్న విషయ పరిజ్ఞానం అంతా శ్వాసలోనే ఉంది. ఈ శ్వాస ద్వారా మన అంతర్వాణి ద్వారా మనం తెలుసుకోగలం, అనుభూతి చెందగలం మాస్టర్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు విడదీసి అరచేతులను కండ్ల పైన బోర్లించుకుందాం మాస్టర్స్. ఏమైనా కనపడితే కాంతి స్ప్రెడ్ చేయండి. క్షమాపణ చెప్పండి మాస్టర్స్. ఫైవ్ 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు మూస్తూ తెరుస్తూ అరిచేతులను చూద్దాం మాస్టర్స్.